జూన్ 4వ తారీఖు అంటే గడిచిన సంవత్సరంలో 2024 సంవత్సరంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అనేది కూడా ఏర్పడి అఖండ విజయం సాధించి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పదవీ బాధ్యతలు చేపట్టి జూన్ 12వ తారీఖున అంటే ఈ విజయం అనేది అఖండ విజయం, ఇది ప్రజల విజయం. ప్రతి ఒక్కరు కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడాలి, చంద్రబాబు గారు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి ఆలోచన, పవన్ కళ్యాణ్ గారి వారి ప్రోత్సాహమైన రాజకీయం, మోడీ గారి ఆశీస్సులన్నీ కలిపి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం అందరం ఉన్నప్పుడు ఈ గడిచిన ఒక సంవత్సరం కాలంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అభివృద్ధి, సంక్షేమం రెండు మన కళ్ళ ముందు ఎంతో కనపడుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలోనే ఒక ప్రముఖ పాత్ర కూడా పోషిస్తూ ప్రధానమంత్రి గారు మోడీ గారు ఏంటంటే చాలా ఇష్టపడుతూ ఆయన్ని ఈ మధ్య అమరావతి రీస్టార్టింగ్ రావటం అనేది ప్రధానమంత్రి గారు మోడీ గారు అప్పుడు చెప్పారు, ప్రతి ఏదైనా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారికే వీలవుతుంది, భారతదేశంలో ఒక పెద్ద ఈవెంట్స్ చేసేదానికి అరగని పెద్ద కార్యక్రమాలు ఈరోజు చూస్తున్నాం మనం. అభివృద్ధి అని అంటే పోలవరం నుంచి బనకచెర్ల అనేది ఒక నదుల అనుసంధానం అనేది ఒక పెద్ద ఎత్తున చేయటం అనేది ఒక గొప్పది. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి జరగటం వల్ల 81,000 కోట్ల రూపాయలతో కూడా వారి ఆలోచనలు ఎప్పుడూ కూడా పెద్దగానే ఉంటాయి. జూన్ 21వ తారీఖు రాబోయే యోగా అనే దాన్ని దాదాపు 5 లక్షల మంది యోగా స్టూడెంట్స్ని ఆ రోజు ప్రైమ్ మినిస్టర్ గారు మోడీ గారు వస్తుంటే వారితో పాటు కూడా యోగా చేసే కార్యక్రమాన్ని కూడా విశాఖపట్నంలో కూడా తలపెడుతూ రాష్ట్రంలో అంతా కూడా దాదాపు 50 లక్షల మందితో యోగా చేయాలనేది ఒక ఘనమైన కార్యక్రమం. అది ఈ సంవత్సర కాలంలోనే ఇంత అభివృద్ధి అనేది మీకు తెలుసు. ఇప్పుడు నిరుద్యోగులకి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ముఖ్యమంత్రి గారు ఆ రోజు కూడా మేనిఫెస్టోలో పెట్టిన తర్వాత మన విద్యాశాఖ మంత్రులు లోకేష్ బాబు గారు అయితే అదే పనులు చూసి ఒక సంవత్సరం కాలంలోనే 6 లక్షల ఉద్యోగాలు అనేది ఇవ్వటం అనేది దాదాపు 5 లక్షల కోట్ల నుంచి 6 లక్షల కోట్ల వరకు పరిశ్రమలు కూడా తీసుకొచ్చేదాని కొరకు అన్ని ప్రయత్నాలు కూడా జరగటం అనేది చూస్తున్నాం. ఇంకా ప్రగతి అనేది ప్రతి సంవత్సరాన్ని ఎక్కువగా కూడా మనం చూడబోతున్నాం. ఈ కూటమి ప్రభుత్వం అనేది ఎంతో సంతోషంగా ముందుకు సాగుతూ ఉన్నది కాబట్టి ప్రజల